మ్యామ్ నెక్స్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గుంటూరులో. గుంటూరు మొత్తం టీం మొత్తం అక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక వాళ్ళ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ అక్కడ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ఏలుతాం అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగనన్న 2.0 అంటే ఏంటో చూపిస్తాను, నెక్స్ట్ 30 సంవత్సరాల్లో మేమే అధికారంలో ఉంటాం అన్నట్టుగానే చెప్పడం జరిగింది. మీరేమంటారు మ్యామ్ దానిపైన? జగనన్న ఇప్పుడు జగనన్నకి అప్పుడప్పుడు నిద్రలేస్తాడు, ఆయన ఏదో చెప్తాడు. సో దాన్ని పట్టుకొని 2 రోజులు మొన్న విడుదల రజని ఏదో చెప్పింది, ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టింది. సరే ఇప్పుడు ఆయన మాట్లాడితే మిగతా క్యాడర్కి ఉత్సాహం వస్తుందని అనుకుంటున్నారు. అది కూడా కాకుండా ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, మీరు ఎవరిని పట్టించుకోకండి, అరెస్ట్ అయితే అయ్యారు, మీరు జైలుకి వెళ్ళినా బాధ లేదని కార్యకర్తలకు కూడా చెప్తున్నాడు. ఎంత ఉంటుంది, 3 నెలలో 4 నెలలో ఉంటారు, అంతకు మించి ఏం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని అని చెప్తున్నాడు. తర్వాత మన గవర్నమెంటే వస్తుంది, మళ్ళీ మనం 30 ఏళ్ళు ఉంటాము అని మొన్నే కదా చెప్పింది. ఒక సంవత్సరం 6 నెలల క్రితమే చెప్పింది 30 ఏళ్ళు అని చెప్పి. అంతే కదా, ఎలక్షన్ బిఫోర్ అంతా కూడా 30 ఏళ్ళనే చెప్పారు. ఏమైంది? 19లో కూడా అదే చెప్పారు, 30 ఏళ్ళలో ఉండాలని అన్నారు. అదే 19లో కూడా అదే చెప్పారు, మొన్న ఎలక్షన్ కూడా అదే చెప్పి తిరిగారు. 30 ఎక్కడ ఉంచారు? 30 ఏళ్ళు. ఇంకా ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా చేసుకుంది రజని, విడుదల రజని 40 ఏళ్ళు. ఎందుకు అసలు 100 సంవత్సరాలు ఉంటదని చెప్పి మిగిలిన వయసు కూడా వేసేసుకోండి, బాగుంటది. మనిషి జీవితం 100 ఏళ్ళు అనుకొని మిగిలిన వయసు కూడా వేసేసుకుంటే పోద్దేమో. ఇవన్నీ చెప్తే హాస్యాస్పదంగా ఉంటది కానివ్వండి. కాకపోతే మనం ఏం చేసాం ప్రజలకి, మనం వెళ్ళి ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ధర్నాలు చేస్తానన్నాడు, ఎక్కడ రావట్లేదు బయట. ఫీజు రీఎంబర్స్మెంట్కి నేను ధర్నా చేస్తానన్నాడు. సో ఎన్నిసార్లు పెండింగ్ అయింది? గడప గడపకి జగన్ అన్నాడు, ఎన్నిసార్లు పెండింగ్ అయ్యింది? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, మీరు వస్తే మేము రాలేము మీ వెనకాల, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, సో ఇక్కడ మనం ఏమి చెప్పలేము, సో ఇప్పుడు పెట్టకండి, ఇప్పుడు రామని తేల్చి చెప్పేశారు. అవును. అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను 2.0 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మీరు జైలుకి వెళ్ళండి అంటే రెచ్చగొట్టడం. జైలుకి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఎందుకు వస్తుంది వీళ్ళకి? అంటే సింపతి వస్తుందనా? జైలుకి వెళితే ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా మంది జైలుకి వెళ్ళారు. సో జైలుకి వెళ్ళే దానిలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం జైలుకి వెళ్ళాడు కదా, బయట నుంచి జైలు నుంచి వచ్చిన తర్వాత ఏమో గెలవలేదుగా, 14లో గెలవలేదు కదా. ఆ సింపతి ఎవరికి వర్కౌట్ అవ్వదు. అవును. అంటే నువ్వు ఒక ఛాన్స్ అడిగావు, ఏదో ఒక మార్పు చూద్దామనే విషయంలో వచ్చిందే కానీ నువ్వు జైలుకి వెళ్తే వర్కౌట్ అవుతాడు అనుకోవటం పిచ్చితనం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద జైలుకి పంపించావు, అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆయన అక్రమాలుగా ఇన్ని సంవత్సరాలు లేదు, ఆయన లైఫ్ టైం అభివృద్ధి అనేదే జరిగింది. ఎక్కడా కూడా ప్రజల్లోకి అనుమానం ఇది కూడా ఎవరికి కూడా అనిపించలేదు. ఆయన ఎప్పుడు కూడా అక్రమ ఆస్తుల్లో ఎప్పుడు కూడా ఆయన క్లియర్ చిట్ లాంటి వాళ్ళు, ఎక్కడా కూడా ఆయన మీద మరకలేదు. అలాంటి వ్యక్తిని నువ్వు ఇది చేసినప్పుడు అది ప్రజల్లోకి ఆలోచిస్తారు. అదే తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. అది ప్లస్సే అయింది నువ్వు చేసిన పనికి, నువ్వు చేసింది ప్లస్సే అయింది తెలుగుదేశానికి. సో నీకు అదే జరిగింది అనుకో, అది ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న కేసు. 43,000 కోట్లు అనేది పెండింగ్ లో ఉన్న కేసు. సో అది మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడి ఇది చేస్తున్నా అది పెండింగ్ కేసుల కిందే వస్తుంది. నీవు జైలుకి వెళ్ళాలి, నాయకులు జైలుకి వెళ్ళాలి అంటే నువ్వు ఇప్పుడు రెచ్చగొడుతున్నావు వాళ్ళని, మీరందరూ జైలుకి వెళ్ళి కూర్చోండి అన్నట్టు. సో జైలుకి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన్ని గెలిచేది ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు 2.0లో కార్యకర్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండింది. కార్యకర్తలకి ఇంటి పెద్దన్నగా నేనుంటాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు ఏమైనాయి? చాలా మంది సోషల్ మీడియాలో ఇది చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. సో నీ మాట నమ్ముకొని వెళ్ళిన వాళ్ళ పరిస్థితులు జైల్లో ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తల డౌట్ ఒక్కటే, ఉన్న వాళ్ళనే ఏం తీసుకురావలేకపోతున్నాడు, వాళ్ళని తప్పులు చేయించి వాళ్ళని ఇరికిచ్చేసాడు. ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మనం గతంలో చూసాం, ప్రజా నాయకులే కానివ్వండి, ఎవరైతే అధికారులే కానివ్వండి, వీళ్ళందరూ కూడా జైల్లో గతంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో వెళ్ళేవాళ్ళు జైలుకి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో దాని మూలన ఎట్లా ఉంటుంది, ఈయన మళ్ళా మనం వెళ్ళి ఇరుక్కుంటే మనల్ని ఎవడు పట్టించుకోడు. కార్యకర్తలకి ఆబ్వియస్లీ అదే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈయన మాటలు రెచ్చగొట్టిపోతే పరిస్థితి ఏంటి? ఆయనకంటే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఆయనకి నడుస్తుంది. మన పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మనకు ఖర్చు పెడతారా పెట్టరో, మనల్ని పట్టించుకుంటారో పట్టించుకోరో, మన ఫ్యామిలీని వదులుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ రోజు నేను ప్రజల్లోకి వస్తాను మీరు రండి అంటే ఎలా రాకుండా ఉన్నారో
అది వాళ్ళకు కూడా ఉంటుంది కదా, రేపు పొద్దున మన పరిస్థితులు ఏంటి, మనం ఎందుకు ఈయన చెప్పాడని చెప్పి ఇప్పుడే మనం గొడవలకి వీటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటనేది వాళ్ళు ఆలోచిస్తారు. మేము ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు మొత్తం అద్భుతపూరితమైన పథకాలు మేనిఫెస్టో తీసుకెళ్లి చెత్త కుప్పలు వేశారు అన్నట్టుగానే చెప్తున్నారు. మేనిఫెస్టో వేసుకొని తీసుకెళ్లి చెత్త కుప్పలో ఎవరు వేయలేదండి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భరోసా ఇచ్చారో, ఇంత క్లిష్ట పరిస్థితి, రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితి, సో ఎందుకంటే అప్పుల పాలైన రాష్ట్రం, సో ఆ జగన్మోహన్ రెడ్డే భయపడ్డాడు, నేను ఆయనలాగా అబద్ధాలు చెప్పలేను, వృద్ధులకి నేను 4,000 చేయలేనని చెప్పాడు. ఆల్రెడీ చేశారు, చూపెట్టారు. సో 3 సిలిండర్లు అన్నారు, సిలిండర్లు ఇస్తున్నారు, బస్సుకి ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు కూడా ఉగాదికి అంటున్నారు. సో ఏదైతే ఉద్యోగ అవకాశాలు అన్నారో ఆ ఉద్యోగాలు కూడా ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాల అవకాశాలకి కంపెనీస్ రావటం అయ్యింది. సో ఇంకా 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలకి అవకాశాలు కల్పించుతున్నారు. ఈ రైతులకి ఏదైతే చెప్పారో అది కూడా చేస్తున్నారు, 20,000 రూపాయలు ఇస్తామన్నారు, అది జరుగుతుంది. ఇంకా ఈ జరగంది ఏంటి చెప్పండి? అసలు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇన్ని అభివృద్ధి ప్రజలు వద్దంటారా? కంపెనీలు వస్తూ ఉన్నాయి, బాగుంది స్టేటు, వద్దంటారా? రోడ్లు వేస్తున్నారు, రోడ్లు బాగున్నాయి, మనకు రోడ్ల మీద వెళ్తే ఎక్కడ యాక్సిడెంట్లు లేవు, ఇలాంటివి వద్దంటున్నారా? అన్ని రకాల కూడా పిల్లలకి రేపొద్దున ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే వస్తాయి, మెడికల్ పరంగా అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ శ్రీ సిటీ లాంటివి వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వద్దని అంటారా ప్రజలు? అమరావతిలో పనులు వేగవంతం అయ్యాయి. సో ఎవరు బిల్డింగ్లు ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు మొన్నటి వరకు క్లీన్ చేయకుండా అలా ఉన్నాయి, పిచ్చి మొక్కలు మొలిచిపోయి అసలు అమరావతి రాష్ట్రం అంటే ఏంటని దిక్కుదొలిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు అక్కడ పనులు సాగుతున్నాయి, ఒక క్యాపిటల్ సిటీ తయారవుతుంది, పోలవరం పనులు అవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చెప్పండి. పనులు జరుగుతుంటే ఎందుకు బాధపడతారు చెప్పండి? అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నేను మాట్లాడితే ఒక సాక్షి ఛానల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక 10 నిమిషాల మాటని పొద్దున్న నుంచి 24 గంటలు అదే టెలికాస్ట్ చేస్తే అదే నిజం అనుకుంటే ఎట్లా? నువ్వు రాసుకొని నువ్వు ప్రజల్లోకి వచ్చి నువ్వు ఒక పెట్టు, ప్రజల్లోకి రావటానికైనా ఆయనకు ఒక మనసాక్షి అనే వాళ్ళు ఉంటే ఉంటది. రేపొద్దున అసెంబ్లీ సెక్షన్స్కి వస్తాడా? చూడాలి. సెక్షన్స్కి వచ్చే ధైర్యం ఉందా? రాడు. ఎందుకు రాడు? ఆయనకి ఏంటంటే గత 5 ఏళ్ళు జరిగిన అవకతవకల గురించి అక్కడ బయట వస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తున్నా, ప్రతిపక్ష హోదా నీకుంటే వస్తుంది. నువ్వు అదే 23 ఉన్నప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పి ఏదో వచ్చిన వాళ్ళ ముగ్గురిని తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నించావు, మిగతా వాళ్ళని కూడా తీసేసుకుంటే అసలు లేకుండా చేస్తానన్నావు. చూసావు దేవుడు రివర్స్ ఎలా చేశాడో, నీకే లేకుండా చేశాడు. నువ్వు చెప్పిన రూలు నువ్వు మాట్లాడినప్పుడు అది కరెక్టా? ఇంకొకరికి అది వచ్చినప్పుడు అది తప్పు అవుతుందా? అదే అందుకని ఖచ్చితంగా ఇక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డెవలప్ లేకపోతే ప్రజలే మాట్లాడతారు. ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సెల్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉన్నట్టే, వాళ్ళ ఫేస్బుక్ లో మీడియా చేతిలో ఉన్నట్టే. ఇది వరకు లాగా మీడియా ఛానల్ ఉండాలో ఒక ఇది ఉండాలనేది అవసరం లేదు. సో వాళ్ళకే తెలిసిపోతుంది ఇక్కడ. సో ఇది ఎక్కడైనా వాళ్ళకి బాగోలేదు అనుకుంటే వాళ్ళే ఒక వీడియో చేసి పెట్టేస్తారు, ఫేస్బుక్లోనూ వాటిల్లోనూ పోస్ట్ చేసేస్తారు, యూట్యూబ్లోనూ పోస్ట్ చేసేస్తున్నారు. సో ఎక్కడైనా అభివృద్ధి జరగకపోతే వాళ్ళే చెప్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.